Hi students, today topic is development environment and linker locator. Develop environment. When developing an embedded system, two processors are required. మనమేనా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయాలి అంటే ఎన్ని ప్రాసెస్ రిక్వైర్డ్ అంటే టూ ప్రాసెస్ అనమాట. ఏంటంటే డెవలప్మెంట్ ప్రాసెసర్ అండ్ టార్గెట్ ప్రాసెసర్. డెవలప్మెంట్ ప్రాసెసర్ on which we write and debug our program. This processor is the part of desktop computer. డెవలప్మెంట్ ప్రాసెసర్లో ఏం జరుగుతుంది అంటే మన ప్రోగ్రామ్ని రైట్ చేయడం అలాగే డీబగ్ చేయడానికి మనం డెవలప్మెంట్ ప్రాసెసర్ని యూజ్ చేస్తాం అనమాట. అవేంటి అంటే డెస్క్టాప్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ. టార్గెట్ ప్రాసెసర్ టు విచ్ వీ విల్ సెండ్ అవర్ ప్రోగ్రామ్ అండ్ విచ్ వీ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్ని ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాన్ని ఏమంటున్నాము అంటే టార్గెట్ ప్రాసెసర్ అంటున్నాం. హోస్ట్ అండ్ టార్గెట్ అప్రోచ్. ఇన్ దిస్ అప్రోచ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ డన్ ఆన్ హోస్ట్ సిస్టమ్. మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం ఎక్కడ డెవలప్ అవుతుంది? హోస్ట్ సిస్టంలో డెవలప్ అవుతుంది. అలాగే అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే టార్గెట్ సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. మన హోస్ట్ సిస్టంలో ఓన్లీ ప్రోగ్రామ్ రైట్ చేస్తాం, డీబగ్ చేస్తాం. టార్గెట్ సిస్టంలో ఏం జరుగుతుంది? ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అన్నమాట. హోస్ట్ సిస్టమ్. డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఏ హోస్ట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ లొకేటింగ్ అండ్ బర్నింగ్ ద కోడ్స్ ఇన్ ఏ టార్గెట్ బోర్డ్. మనం టార్గెట్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దానికి ముందర మనం ఏది యూజ్ చేయాలి? హోస్ట్ సిస్టమ్ని యూజ్ చేయాలన్నమాట. హోస్ట్ సిస్టమ్ ఈజ్ ఏ పీసీ ఆర్ ల్యాప్టాప్. ఇట్ ఈస్ ద ఫాలోయింగ్ హార్డ్వేర్. హోస్ట్ సిస్టమ్ అనేది ఏంటిది? ఒక పీసీ అయినా అవ్వచ్చు లేదా ల్యాప్టాప్ అయినా అవ్వచ్చు అనమాట. దాంట్లో ఏ హార్డ్వేర్ ఉంటుంది అంటే హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ విత్ క్యాచెస్, లార్జ్ ర్యామ్ మెమరీ, వెరీ లార్జ్ మెమరీ ఆన్ డిస్క్, కీబోర్డ్, మానిటర్, మైస్, నెట్వర్క్ కనెక్షన్స్. ఇదంతా హార్డ్వేర్ అనమాట. లార్జ్ మెమరీ ఉంటుంది, అలాగే కీబోర్డు, మానిటరు, మైస్, నెట్వర్క్ కనెక్షన్స్. ఇది మొత్తం హోస్ట్ సిస్టమ్ ఉండే హార్డ్వేర్. నెక్స్ట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ టూల్స్. ఏ సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి అంటే ఎడిటర్, ఇంటరప్టర్, కంపైలర్, అసెంబ్లర్, లింకర్. ఇవన్నీ ఏంటి అంటే సాఫ్ట్వేర్ టూల్స్. ఫస్ట్ మనం ఏంటి అంటే సాఫ్ట్వేర్ టూల్స్ గురించి నేర్చుకుందాం. ఎడిటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్ సి కోడ్స్, C++, జావా యూజింగ్ ద కీబోర్డ్ ఎంటర్ ఇన్ ద హోస్ట్ సిస్టమ్. ఎడిటర్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ప్రోగ్రామ్ రైట్ చేస్తాం. అది ఏ లాంగ్వేజ్ అవ్వచ్చు, సి అవ్వచ్చు లేదా C++ ఆర్ జావా. కీబోర్డ్ని యూజ్ చేసుకొని ఏంటి అంటే సిస్టంలో ఎంటర్ చేస్తాం అన్నమాట. కంపైలర్. కంపైలర్ ట్రాన్స్లేట్ ద స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ ప్రోగ్రామ్స్. కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ని మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ప్రాసెస్ హై లెవెల్స్ కన్స్ట్రక్ట్ దట్ గ్రేట్లీ సింప్లిఫై ప్రోగ్రామింగ్. ఏ క్రాస్ కంపైలర్ ఎగ్జిక్యూట్ ఆన్ వన్ ప్రాసెసర్ బట్ జనరేట్స్ ఏ కోడ్స్ ఫర్ డిఫరెంట్ ప్రాసెసర్. క్రాస్ కంపైలర్ అనేది ఏం చేస్తుంది? ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆన్ వన్ ప్రాసెసర్ అంటే డెవలప్మెంట్ ప్రాసెసర్ మీద. కోడ్స్ మాత్రం డిఫరెంట్ ప్రాసెసర్కి జనరేట్ చేస్తుంది అనమాట. ఎడిటర్ దగ్గర ఏం జరుగుతుంది? మనం ప్రోగ్రామ్ రైట్ చేసి ఎంటర్ చేస్తున్నాం కీబోర్డ్ని యూజ్ చేసుకొని. కంపైలర్ అనేది ఏం చేస్తుంది? ఆ ప్రోగ్రామ్ని ఏం చేస్తుంది అంటే మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అసెంబ్లర్. ఇట్ ట్రాన్స్లేట్ అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్ టు బైనరీ మిషన్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ మనం రాసింది అసెంబ్లీ లాంగ్వేజ్లోకి రాస్తే అసెంబ్లర్ అనేది ఏం చేస్తుంది అంటే బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇన్ ఎడిషన్ రీప్లేసింగ్ ఆప్ కోడ్ అండ్ ఆపరెంట్ మెమోనిక్స్ బై బైనరీ ఈక్వలెంట్స్. ఇట్ ఆల్సో ట్రాన్స్లేట్ సింబాలిక్ లేబుల్స్ ఇంటూ యాక్చువల్ అడ్రస్. ఇది ఏం చేస్తుంది అంటే సింబాలిక్ లేబుల్స్ని కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. అసెంబ్లర్ అనేది ఏం చేస్తుంది అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉంటే కనుక దాన్ని బైనరీ మెషిన్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లింకర్. A linker allow a program to create a program in separately assembled or compiled files. లింకర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ని లింక్ చేసి ఒక సింగిల్ ఫైల్ ఫామ్లోకి తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాము? ఎడిటర్లో ప్రోగ్రామింగ్ రాసాము, కంపైలర్లో ట్రాన్స్లేట్ చేసాము. అలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఏం చేస్తుంది అంటే కంబైన్ చేసి లింక్ చేసి ఒక సింగిల్ ఫైల్గా తీసుకొస్తుంది అనమాట.
నెక్స్ట్ క్రియేట్ ఎ సోర్స్ ఫైల్. తర్వాత ఇది మనం సింగిల్ ఫైల్లోకి తీసుకొచ్చిన తర్వాత డీబగ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రియేట్ ఏ సోర్స్ ఫైల్. ఇక్కడ ఒక సోర్స్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. టైప్ హై లెవెల్ కోడ్ డిపెండ్ ఆన్ ద అప్లికేషన్. మనం ఏ అప్లికేషన్ కోసం అయితే ఎంబెడెడ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామో దాన్ని ఏం చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ టైప్ చేసి కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసామన్నమాట. యూజింగ్ కంపైలర్ ట్రాన్స్లేటింగ్ మిషన్ కోడ్ టు బైనరీ కోడ్. ఏం చేసాము అంటే కంపైలర్ని యూజ్ చేసి మిషన్ కోడ్ని బైనరీలోకి కన్వర్ట్ చేసామన్నమాట. లింకర్ కంబైన్ ఆల్ ద ఆబ్జెక్టివ్ ఫైల్ అండ్ లైబ్రరీ టు రిజాల్వ్ అండ్ సింబల్. లింకర్ అనేది ఏం చేస్తుంది, అన్ని ఫైల్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ ఫైల్లోకి తీసుకొచ్చింది. లొకేటర్ యాజ్ అసైన్ ద మెమరీ అడ్రస్ టు కోడ్ అండ్ డేటా. లొకేటర్ అనేది ఏం చేస్తుంది అంటే మెమరీ అడ్రస్ని చూపించి దాంట్లో కోడ్ అండ్ డేటాకి మెమరీ అడ్రస్ని చూపిస్తుంది అనమాట. ద ఎగ్జిక్యూటబుల్ ఇమేజ్ ఈజ్ కాపీడ్ ఇన్ టు టార్గెట్ ప్రాసెసర్ అండ్ రీసెట్ ఫర్ న్యూ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది మొత్తం దేంట్లో కాపీ అవుతుంది అంటే టార్గెట్ ప్రాసెసర్లోకి కాపీ అవుతుంది. చూడం, ఫస్ట్ మనం ఏం చేసాము అంటే ప్రోగ్రామింగ్ రాసాము. సి ఫైల్ని ఏం చేస్తుందంటే కంపైలర్ అనేది బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. మనం ఇక్కడ రాసిన ప్రోగ్రామింగ్ అసెంబ్లీ ఫైల్, ఇది సి ఫైల్ అనమాట. వీటిని కన్వర్ట్ చేసి దేంట్లో కన్వర్ట్ చేసింది కంపైలర్ బైనరీ ఫైల్లోకి కన్వర్ట్ చేస్తుంది. అసెంబ్లర్ అనేది కూడా బైనరీ ఫైల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ని లింకర్ అనేది ఏం చేస్తుంది అంటే లింకప్ చేస్తుంది. లైబ్రరీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, బైనరీ నుంచి ఈ ఫైలు ఇవన్నింటిని లింకప్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ ఫైల్కి ఇస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ ఫైల్ అనేది డీబగ్గర్కి వెళ్తుంది. డీబగ్గర్లో ఏమన్నా ఎర్రర్స్ కనుక వస్తే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే సి ఫైల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ ఫైల్ దగ్గర దాకా వస్తుంది. ఒకవేళ ఏ ఎర్రర్స్ కనుక లేకపోతే దేనికి వెళ్తుంది అంటే టార్గెట్ ప్రాసెసర్ కనుక వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏంటిది అంటే టార్గెట్ సిస్టమ్. ఏ టార్గెట్ సిస్టమ్ హ్యాస్ ప్రాసెసర్, రామ్ మెమరీ ఫర్ రామ్ ఇమేజ్ ఆఫ్ ది ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. మన టార్గెట్ సిస్టమ్ని ఎందుకు యూజ్ చేస్తాం, మనం ఏదైతే ప్రోగ్రామింగ్ రాసామో డీబగ్ చేసామో అది మొత్తాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, టార్గెట్ సిస్టమ్ మీద ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సమ్ టార్గెట్ సిస్టమ్ హ్యావ్ 8 or 16 MB ఫ్లాష్ మెమరీ అండ్ 64 MB SD ర్యామ్. టార్గెట్ సిస్టమ్కి 8 or 16 ఫ్లాష్ మెమరీ ఉంటుంది, అలాగే 64 SD ర్యామ్ అనేది ఉంటుందన్నమాట. ఏ టార్గెట్ సిస్టమ్ మే ప్రాసెస్ ద RS-232C యాజ్ వెల్ యాజ్ USB. ఈ టార్గెట్ సిస్టమ్ అనేది ఏంటిది అంటే టార్గెట్ సిస్టమ్ నుంచి యూఎస్బికి కనుక హోస్ట్ సిస్టమ్కి ఏంటి అంటే దేని ద్వారా కనెక్ట్ చేస్తాము అంటే RS-232C కానీ ఆర్ యూఎస్బిని యూజ్ చేసుకుని హోస్ట్ సిస్టమ్ని టార్గెట్ సిస్టమ్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఇన్ ద టార్గెట్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫేస్ ఇస్ కాల్డ్ రూటర్. డెవలప్మెంట్ ఫేస్ని ఏమంటాము అంటే రూటర్ అంటాం. ద కోడ్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ హ్యావ్ టు బి రిటర్న్. దిస్ హ్యావ్ టు బి ఎంబెడెడ్ ఇన్ ఫ్లాష్. ఏంటి అంటే మనం ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించి ఏ అప్లికేషన్కి అయితే యూజ్ చేస్తున్నామో దేనికైతే యూజ్ చేస్తున్నామో దాని యొక్క సాఫ్ట్వేర్ని రాసి దాన్ని ఎక్కడ ఎంబెడెడ్ చేసాము, దాని కోడ్స్ని ఫ్లాష్లో ఎంబెడెడ్ చేసామన్నమాట. ఆ కోడ్స్ని ఏం చేయొచ్చు అంటే రిపీటెడ్గా రైట్ చేయొచ్చు లేదా మాడిఫైడ్ చేయొచ్చు. అలాగే ఇది ఏం చేస్తున్నాము అంటే సిమ్యులేషన్స్ ఆ డీబగ్గింగ్ టూల్స్ని యూజ్ చేసుకుని వాటిని ఏం చేస్తున్నాము అంటే టెస్ట్ చేస్తున్నాం. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే ద ప్రోగ్రామర్ లెటర్ అండ్ సింప్లీ కాపీ ఇంటూ ద ఫైనల్ సిస్టమ్ ప్రొడక్ట్. ప్రోగ్రామర్ ఏం చేస్తాడు అంటే లాస్ట్లో ఒక కాపీ చేసుకుంటాడు అనమాట. ఆ రిజల్ట్ ఏదైతే వచ్చిందో అంటే దాన్ని కాపీ చేసుకుంటాడు అనమాట. చూడమ్మా, హోస్ట్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి, ఎడిటర్ అనేది ఏం చేస్తున్నాము అంటే అక్కడ మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నాం. కంపైలర్ అనేది ఏం చేస్తుంది, ఇచ్చిన ప్రోగ్రామ్ని బైనరీలో కన్వర్ట్ చేసింది. లింకప్ చేస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఒక సింగిల్ ఫైల్లోకి తీసుకొచ్చింది. డీబగ్గర్ అనేది ఏం చేస్తుంది, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే దాన్ని డీబగ్ చేస్తుంది అనమాట. లొకేటర్ అనేది ఏం చేస్తుంది అంటే స్పేస్ని చూపిస్తుంది కదా. నెక్స్ట్ దేనికి ఇస్తున్నాము అంటే ఈ RS-232C ఆర్ యూఎస్బిని యూజ్ చేసి టార్గెట్ సిస్టమ్కి ఇస్తున్నాం. టార్గెట్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి అంటే ప్రాసెసర్, CPU, AAS అప్లికేషన్ స్పెసిఫిక్ సర్క్యూట్స్, అలాగే ప్రిఫరల్స్, ఫ్లాష్ మెమరీ, ర్యామ్, కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్, IO పోర్ట్స్ ఇంటర్ఫేసెస్ అనేవి ఈ టార్గెట్ సిస్టంలో ఉంటాయి. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లింకర్ లొకేటర్ ఫర్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. లింకర్
A linker links the compiled codes of application software, objective codes from library and OS. లింకర్ అనేది ఏం చేస్తుందమ్మా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లింకప్ చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినవి? బైనరీ, ఇక్కడ బైనరీ ఫైల్స్, నెంబర్ ఆఫ్ బైనరీ ఫైల్స్ని, అలాగే లైబ్రరీ నుంచి వచ్చినవి మొత్తాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ లింకప్ చేసి ఒక సింగిల్ ఫైల్గా తీసుకొస్తుంది. ఆ సింగిల్ ఫైల్ని ఏమంటున్నాము అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటున్నాం. లింకర్ అనేది ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఫైల్స్ని లింకప్ చేసి ఒక సింగిల్ ఫైల్గా తీసుకొస్తుంది. దాన్ని ఏమంటున్నాము అంటే ఎగ్జిక్యూటివ్ ఫైల్ అంటున్నాం. లేదు అంటే సింపుల్గా ఏమంటాము అంటే EX ఫైల్ అంటాం. నెక్స్ట్ లోడర్. ఏ ప్రోగ్రామ్ ఈజ్ లోడెడ్ ఇన్ కంప్యూటర్ ర్యామ్. లోడర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇచ్చిన దాన్ని ఏం చేస్తుంది అంటే మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తుంది అనమాట. లోడర్ చేసే పని ఏంటి అంటే మెయిన్ మెమరీలో స్టోర్ చేయడం. ఏ ప్రోగ్రామ్ ఈజ్ లోడెడ్ ఇన్ కంప్యూటర్ ర్యామ్. The loader program performs the task reallocating the codes after finding the physical memory address available at given instant. Loader అనేది ఏం చేస్తుంది అంటే reallocating the codes after finding the physical memory address. Next, the loader is a part of the OS and place the codes into the memory. Codes ఎక్కడ స్టోర్ చేస్తుంది, మెమరీలో స్టోర్ చేస్తుంది. This step is necessary because memory address not start from OX0000. Binary codes to be loaded at different addressing during the run. Binary codes అనేవి డిఫరెంట్ అడ్రస్సెస్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట, లోడ్ అయి ఉంటాయి. ద లోడర్ ఫైండ్స్ ద అప్రోప్రియేట్ స్టార్ట్ అడ్రస్. లోడర్ అనేది ఏం చేస్తుంది అంటే స్టార్ట్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ద కోడ్స్ ఎంబెడెడ్ ఇన్ టు ROM ఆర్ ఫ్లాష్, ఏ సిస్టమ్ డిజైన్ ప్రాసెస్ లొకేట్ దిస్ కోడ్ యాజ్ ఏ ROM ఇమేజ్. కోడ్స్ అనేవి ఎక్కడ ఎంబెడెడ్ అవుతాయి అంటే ROMలో కానీ లేదా ఫ్లాష్ సిస్టంలో కానీ. నెక్స్ట్ ఇక్కడ కోడ్స్ అనేవి పర్మనెంట్గా ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయి అంటే ఫ్లాష్ ROMలో ప్లేస్ అయి ఉంటాయి. లింకర్ అనేది ఏం చేస్తుంది, లింకప్ చేస్తుంది. ఫైల్స్ అన్నింటిని లింకప్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్, ఒక సింగిల్ ఫైల్గా తీసుకొస్తుంది. నెక్స్ట్ లోడర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఇచ్చిన మొత్తాన్ని దేంట్లో స్టోర్ చేస్తుంది అంటే ప్రైమరీ మెమరీలో స్టోర్ చేస్తుంది. కోడ్స్ ఆర్ పర్మనెంట్లీ ప్లేస్డ్ ఇన్ ఫ్లాష్ మెమరీ. దేంట్లో స్టోర్ అవుతాయి అంటే కోడ్స్ అనేవి పర్మనెంట్గా ఫ్లాష్ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ లింకర్ లోడర్. థ్యాంక్ యూ.